హే హాయ్ చిట్టి. ఐ లవ్ యూ మీనాక్షి. శ్రావణ్. మావయ్య, ఈ హైదరాబాద్ లో మీకు తెలిసిన వాళ్ళందరినీ పిలిచినట్టే కదా? అందరినీ పిలిచినట్టేనమ్మా. బయటికి రా. దిగు సాత్విక్. ఏం లేదక్క, అన్నయ్య అర్జెంటుగా పని ఒకటి చెప్పాడు. ఆ పని మీదే నేను ఇప్పుడు వైజాగ్ వెళ్తున్నాను. అక్క ప్లీజ్ అక్క, అక్క ప్లీజ్, ఊనక్క ప్లీజ్. ఏంటమ్మా ఇది? ఎంత అన్యాయం! మీ తమ్ముడు వెళ్ళిపోతానంటే మీరు పంపించేటవేనా? అసలు మా మాట వింటే కదా మావయ్య. అవును మావయ్య, నిశ్చితార్థం అయ్యాక వెళ్ళమని చెప్పాం, కానీ మా మాట వినకుండా బయలుదేరాడు. అసలు సాత్విక్ ఎందుకు వెళ్ళిపోతున్నాడో మీకు తెలుసా? నా కూతురు మీద అలిగి ఏదో గొడవ పడ్డారు. మరదల మీద కోపంతో వెళ్ళిపోతున్నాడు. సాత్విక్ చెప్పకపోయినా అది నేను గ్రహించాను. మేమేం చెప్పాం? మేమేం చెప్పాం? వెళ్ళొద్దని చెప్పామా లేదా? సారీ అక్క, సారీ సారీ. నీకు మీనాక్షికి పడదు. నువ్వు మీనాక్షినేదో అనుంటావు, లేదంటే మీనాక్షి నిన్నేదో అనుంటుంది. దానికే కోపగించుకుని వెళ్ళిపోవాలా? మీరిద్దరూ మరీ చిన్నపిల్లలు అయిపోయారు సాత్విక్. అవును, నిజంగా ఇద్దరూ చిన్నపిల్లలు అయిపోయారు. అబ్బా, నాకు అన్నయ్య పని చెప్పాడని కథలు చెప్తావా? సాత్విక్, చూడు సాత్విక్, ఇటు నా కూతురికి అటు శ్రావణ్కి నువ్వు బాగా కావలసిన వాడివి. ఏ విషయమైనా వాళ్ళు నీతోనే చెప్తారు, నీతోనే షేర్ చేసుకుంటారు. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతే ఎలా చెప్పు? ఇదిగో ఇప్పుడే మీనాక్షిని పిలిపించి నీకు సారీ చెప్పిస్తాను, ఓకేనా? వద్దంకిల్, వద్దు. మీనాక్షిది ఏ తప్పు లేదు, తప్పంతా నాదే. నేనలా చేయకుండా ఉండాల్సింది. మీనాక్షిని ఏమనద్దు ప్లీజ్ అంకుల్. చూసారమ్మా, మీనాక్షిని మీ తమ్ముడు ఏమీ అన్నివ్వట్లేదు. మా తమ్ముడికి తన మరదలంటే అంత అభిమానం మరి. అందుకే ఒక్క మాట కూడా అన్నీయడం లేదు. బాబాయ్, ఇందాక ఎవరికో ఫోన్ చేయాలన్నారు? ఓ అవును అమ్మా, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను మళ్ళీ వస్తాను.
సాత్విక్, ఆ, ఏంటలా డల్గా ఉన్నావు? నన్ను క్షమించండి అక్క. నన్ను క్షమించండి అక్క. నన్ను క్షమించండి ప్లీజ్ అక్క. నన్ను క్షమించండి అక్క. నన్ను క్షమించండి ప్లీజ్ అక్క. సాత్విక్, ఏమైంది? ఇంత చిన్న విషయానికే క్షమించమని అడుగుతున్నావేంటి? చిన్న విషయం కాదక్క, ఇది చాలా పెద్ద విషయం. నాకు తెలియకుండా నేను మీ పరువు ప్రతిష్టలు పోగొట్టాలని చూశాను. నన్ను క్షమించండి అక్క. నన్ను క్షమించండి. ఏంటి సాత్విక్? ముందు నువ్వు పైకిలే. ఏమైందా లెక్య? బావా, సాత్విక్ ఏదో అయింది. ముందు కొంచెం సాత్విక్ని మామూలు మనిషిని చేయవా? అలాగే లెక్య. రా సాత్విక్. ఏంటి అలా ఉన్నావు? ఏం జరిగింది? ఇప్పుడు నాకు పూర్తిగా అర్థమైపోయింది నీ లవర్ ఈ ఇంట్లోనే ఉందని. అనవసరంగా వైజాగ్లో ఉందని టికెట్ తీశాను. టికెట్ కన్ఫర్మ్ అయింది, కానీ వైజాగ్లో అమ్మాయి ఉందన్న విషయం కన్ఫర్మ్ కాదు. మీనాక్షి నీ లవర్ అన్న విషయం మాకిప్పుడు కన్ఫర్మ్ అయింది. నీ లవర్ని కలుసుకోవడానికి నిన్ను ట్రైన్ ఎక్కించగానే నేను ఆనందంతో ఇది తాగాలనుకున్నాను. కానీ నా ఆనందం అంతా పోయింది. ఏంటి సంతోష్ గారు, ఎవరైనా బాధలో ఉన్నప్పుడు మందు తాగుతారు, ఈయనేంటి బాటిల్ని అలా విసిరేశారు అని చెప్పి ఆలోచిస్తున్నారు కదా. నేను బాధలో ఉంటే మందు తాగను. ఇక లాభం లేదు సాత్విక్. చెప్పేస్తాను, ఈ విషయం అందరికీ చెప్పేస్తాను. సాత్విక్ మీనాక్షిని ప్రేమిస్తున్నాడన్న విషయం అందరికీ చెప్పేస్తాను. బావా, నువ్వు అలా చెప్తే నా మీదొట్టే. వద్దు బావా, ఇప్పటికే చాలా పెద్ద తప్పు జరిగింది. మీనాక్షికి నా మొహం ఎలా చూపించాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఇక్కడ అన్నీ అనుకున్నట్టే జరగాలి. శ్రావణ్ మీనాక్షిలకి నిశ్చితార్థం జరిగిపోవాలి. నేనెట్టి పరిస్థితుల్లో వాళ్ళకి అడ్డు కాకూడదు. అది కాదు సాత్విక్, నీ ప్రేమను చంపేసుకుంటావా? చంపేసుకుంటాను బావా, చంపేసుకుంటాను. మా అక్క పరువు కోసం అవసరమైతే చేస్తాను. సాత్విక్, అలాంటి మాటలు మాట్లాడుకో. సార్, ప్రేమ విషయంలో ఒకసారి మీరు చెప్పినవన్నీ గుర్తు చేసుకోండి సార్. పెద్దలు పెళ్లి కొప్పుకోపోతే ఎదిరించి పెళ్లి చేసుకోవడానికి తెలియాలి. ఒక్క సూసైడ్ మాత్రం చేసుకోకూడదు. ఆఖరి మాట గుర్తు చేసుకో. ప్రేమ ఫెయిల్ అయితే సూసైడ్ మాత్రం చేసుకోకూడదు అని. అలా అని నాకు మాట ఇవ్వు. అలాగే సార్. బీ బ్రేవ్ మై డియర్ బాయ్.
శ్రావణ్ గారు మీరేంటిక్కడ? ఈ రోజు మిమ్మల్ని పెళ్లి కూతురు చేస్తున్నారు కదా, అది స్వయంగా నా చేతుల మీదుగా చేయాలని ఇక్కడికి వచ్చాను. ఆ? మీకేం అభ్యంతరం లేదుగా? మీరు నన్ను పెళ్లి కూతుర్ని చేస్తే మిమ్మల్ని ఎవరు పెళ్లి కొడుకుని చేస్తారు? మీరే. ఛీ, పొండి మీరు మరీను. వదినా నువ్వా? నేనే మరదలు. అమ్మో ఇంకా నయం, వీళ్ళు రాబట్టే సరిపోయింది. లేదంటే ఛాన్స్ దొరికింది కదా అని అమాంతం వెనక నుంచి నన్ను గట్టిగా కౌగిలించుకునేదానివేమో. అదిగో అదిగో చూడండి ఎలా చూస్తుందో, ఛాన్స్ మిస్ అయినట్టు. పో వదినా. ఇంక లేవండి పెళ్లి కూతురు గారు. ఐశ్వర్యలో శ్రవణ్ణి చూసుకుంటున్నావా? ఏ మీనాక్షి, ఇప్పుడు నిశ్చితార్థం ఏర్పాటు చేయమంటావా, పెళ్ళే పెట్టేయమంటావా? పెద్దలతో మాట్లాడి ఏకంగా ఫస్ట్ నైటే అరేంజ్ చేయమంటావా? ఛీ, పో వదినా. మీనాక్షి ఆగు, ఆగమంటుంటే. ఏ ఆగు, హే ఆగు. మేడం ఇంక సిగ్గుపడింది చాలు, పద స్నానం చేయించాలి. అమ్మో, నాకు చేయించుకోవడం అంటే చాలా సిగ్గు. హ? హలో మర్దలు గారు, ఇక్కడ స్నానాలు చేయించడంలో నాకు ఒక రికార్డ్ ఉంది. నా రికార్డ్ని ఎవ్వరూ బీట్ చేయలేరు. చెప్తాను విను. అనుష నిశ్చితార్థానికి పెళ్లికి నా చేతుల మీదుగానే స్నానం చేయించాను. మా అమ్మ అన్నపూర్ణాదేవి పెళ్లికి నా చేతుల మీదుగానే స్నానం చేయించాను. ఇప్పుడు నీకు స్నానం చేయించి నోబడీ కెన్ బ్రేక్ ద రికార్డ్ ఆఫ్ అలేఖ్య అని నిరూపించుకుంటాను. హ? పద. నేను అనుకున్నది అనుకున్నట్టుగా జరగడం లేదు. నేనొకటి అనుకుంటే ఇంకోటి జరుగుతుంది. ఇది కాదు, ఇది కాదు నేను అనుకున్నది. ఒక పక్క నిశ్చితార్థం కోసం మీనాక్షిని రెడీ చేయడానికి తీసుకెళ్తున్నారు. లేదు లేదు, ఇది జరగకూడదు. ఆపేయాలి, ఆపేయాలి, ఆపేస్తా. మా మామ కళ్ళల్లో ఓటమి చూడాలి, మా మామ కళ్ళల్లో భయం చూడాలి. 3 చెరువుల నీళ్లు తాగించాలి, ఆ నీళ్ళన్నీ కన్నీళ్లతో కక్కించాలి. అనసూయ రా. వస్తున్నాను.
ఇదేంటి సూర్య, నిశ్చితార్థం పెట్టుకుని శ్రావణ్ ఇంత నిశ్చింతగా నిద్రపోతున్నాడేంటి? శ్రావణ్, లే శ్రావణ్. శ్రావణ్, మా నోడికి రాత్రి పడుకోవటం ఈజీ కానీ పొద్దున్నే లేవటం చాలా కష్టం అనుకుంటా. శ్రావణ్, శ్రావణ్, శ్రావణ్ లే. శ్రావణ్, 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 శ్రావణ్ లే. లేవడేంటి? శ్రావణ్, లే శ్రావణ్. శ్రావణ్, శ్రావణ్, శ్రవణ్, 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 శ్రవణ్. ఏంటి శ్రావణ్ ఎంత లేపినా లేవట్లేదు? శ్రావణ్, 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 హలో శ్రావణ్. హలో శ్రవణ్, శ్రవణ్ లే. హ, లేవట్లేదేంటి? ఇప్పుడు ఏం చేద్దాం? శ్రావణ్ని మామూలుగా లేపుకొని తీసుకెళ్దాం అనుకున్నాం, ఇప్పుడు ఎత్తుకొని తీసుకెళ్దాం. ఎలా? నలుగురు 4 మూలలో పట్టుకోండి, బెడ్తో సహా తీసుకెళ్దాం. అదే కరెక్ట్. లేపండి. ఆ, పట్టండి, జాగ్రత్త. ఆ, రైట్. ఓర్ నాయనో, ఇంతమంది ఎలా తీసుకొస్తున్నా సరే మనోళ్ళు చర్ణం లేదేంటి? ఒకసారి కిందకి దింపండి. అయ్య బాబోయ్, కుంభకర్ణుని నిద్ర అంటే ఇన్నాళ్ళు ఏమో అనుకున్నాను. మనోడిని చూసి నాకు అర్థమైంది. ఇదేం నిద్రండి బాబు? ఇప్పుడు ఈ శ్రావణి నిద్ర లేపాలంటే ఏం చేయాలో ఏంటో. అన్నయ్య, శ్రావణి నిద్ర లేపాలంటే ఏదైనా షాకింగ్ న్యూస్ అయినా చెప్పాలి, సెన్సేషనల్ న్యూస్ అయినా చెప్పాలి. ఇదిగో శ్రావణ్, హుస్సేన్ సాగర్లోని బుద్ధుడు మాట్లాడుతున్నాడంట. ఆ, ఇప్పుడు నేను ట్రై చేస్తా ఉండు. శ్రవణ్, శ్రవణ్, జూరాసిక్ పార్క్ నుంచి డైనోసార్లు తప్పించుకొని హైదరాబాద్ రోడ్ల మీద తిరుగుతున్నాయంట. జనం భయంతో పరుగులు తీస్తున్నారు. లే లే, తొందరగా లే. ఇది కూడా వర్కౌట్ కాలా. ఆగండి, ఇప్పుడు నేను ప్రయత్నిస్తా. నాన్న శ్రవణ్, హైదరాబాద్లో ఉల్లిపాయలు కిలో 1 రూపాయికే దొరుకుతున్నాయంట. ఓర్ నాయను, నిద్ర పోటీలు పెడితే మనోడు గిన్నీస్ రికార్డ్ ఎక్కేలా ఉన్నాడు. ఎవరికైనా నిద్ర పట్టడానికి కష్టపడాల్సి వచ్చుదని విన్నాం కానీ ఇలా నిద్ర లేపడానికి ఎంత కష్టపడాల్సి వచ్చుదని నేను ఎప్పుడు అనుకోలేదు. లాభం లేదు, ఇక మిగిలింది నువ్వే. నువ్వు ట్రై చేసినా లేవలేదనుకో, డైరెక్ట్గా శ్రావణ్ని తీసుకెళ్ళి స్నానం చేయించి రెడీ చేద్దాం. సాత్విక్, కమాన్ సాత్విక్, 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 సాత్విక్. మేము ముగ్గురు నేను లేపాలని ఎంత ట్రై చేసినా లేవలేదు. సాత్విక్ పేరు చెప్పగానే టక్కుని లేచావేంటి శ్రావణ్? ఫ్రెండ్షిప్ అంటే ఇదే అన్నయ్య. దీన్ని బట్టి వీళ్ళిద్దరి మధ్య ఇంత తక్కువ టైంలోనే ఎంత మంచి స్నేహం ఏర్పడిందో అర్థమవుతుంది. ఏంటి శ్రావణ్, నేనేంటి ఇక్కడున్నానేంటి అని ఆశ్చర్యపోతున్నావా? మేము నలుగురు నిన్ను ఎంతసేపు లేపినా లేవపోయేసరికే నిన్ను పరుపుతో సహా ఇక్కడికి తీసుకొచ్చాం. ఓ అలాగా. అవును సాత్విక్, ఏదో అర్జెంట్ పని మీద వైజాగ్ వెళ్తున్నానని వెళ్ళావు, అప్పుడే వచ్చావేంటి? నేను వెళ్తుంటే దారిలో మీ మామయ్య స్వామిమలై నాయక్ గారు కనిపించి ఈ నిశ్చితార్థం అయ్యేంత వరకు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదని చెప్పి నన్ను తీసుకొచ్చారు.
ఏమైనా నువ్వు ఇక్కడ ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. చచా, వీడు మళ్ళీ వచ్చాడేంటి? వీడుంటే ట్రాక్ మారిపోతుంది. వీడిని అర్జెంటుగా ఇక్కడ నుంచి పంపించేయాలి. ఎలా ఎలా? సారీ శ్రవణ్, నువ్వు పెళ్లి చేసుకోబోతున్న మీనాక్షిని నేను ప్రేమించి చాలా పెద్ద తప్పు చేశాను. ఈ నిశ్చితార్థం అయిపోగానే ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతాను. వెరీ వెరీ సారీ శ్రవణ్. శ్రవణ్, నీకు మంగళ స్నానం చేయించడానికి మేమంతరం పడిగాపులు పడుతున్నాం రా బాబు. రండి.